అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు లచ్చిందమ్మ. లచ్చిందమ్మ. లక్ష్మమ్మ. ఏం చేస్తుంటావు నువ్వు? ఇదో ఇట స్కూల్లో పిల్లలకు చిన్న పిల్లల పట్టు చేస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఇన్నగా కరెంట్ అమ్మ కాడ ఇల్లు. ఏరియా ఇది? రాజీనగర్ బోరబండనా? ఓకే. బాడిగకే మేము ఇండ్లు కొడుకోలే. ఇండ్లు ఇస్తానే, ఇండ్లు ఇవ్వకపో ఈయన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎవరిని తెలుసా? ముఖ్యమంత్రి. ఇండ్లు ఇస్తానే, ఇండ్లు ఇవ్వకపో 6 గ్యారంటీలు సిలిండర్లు ఇస్తానే, అవి ఇవ్వకపో 500. మహిళలకు 1500 ఇస్తానే, అట్లే ఇవ్వకపోయినా ముసలోళ్ళ పింఛన్లు 4000 అని ఏళ్ళు ఎత్తి ఇట్ట చూపించా. రాగానే నేను గెలవంగానే మీకు ఇట్ట పెడతాను. ఎవరు ఓటేక మళ్ళీ ఆయనకి వేసినావు. ఏదో 4000 ఇస్తాడేమో. 4000 వస్తాయని. 4000 లేవు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఓటేసినావు, 4000 ఇస్తలేడు. మరి ఏం చేద్దాం? ఇంకా ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు ఈ స్థానంలో అయితే ఆయన పోయేదే నా ఏమనిపిస్తుంది. డబ్బులు లేవంటాడు ప్రభుత్వం దగ్గర. కేసీఆర్ ఉన్నాక ఎట్లా ఉంటుండే, ప్రతిదీ ఏదన్నా భూమి ఇట్లా గడ్డి మొలిస్తే ఆ గడ్డి దోక్కొని నీళ్లు తెచ్చిండు. మొత్తం రాష్ట్రం అంతా నీళ్ళు తెచ్చిండు. ప్రతి చోట ఒడ్లు వండుతుండే, ప్రతి చోట మినుములు వండుతుండే. అనుకున్న పనులు మొత్తం చేసిండు. ఏం చేయలేదట కేసీఆర్. ఏం చేయలేదు, మొత్తం అప్పులే చేసిండు, డబ్బంతా వృధా చేసిండు అని అంటున్నాడు. ఈయన అట్లే అంటాడు, ఆయన అట్లే అంటాడు. ఇప్పుడు నీ కిందికి నీ కడుపు నిండాలని నీవు దోసుక తింటావు, ఆయన కడుపు నిండాలని ఆయన దోసుకుంటావు. మధ్యలో మనమే పోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట, మీకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులు లేదట, బయటకు పోతే అప్పే పుడతలేదట. మరి ఎందుకున్నాడు? దిగిపోవాలి అక్కడ అంతే. రాజీనామా పెట్టి దిగిపోవాలి. ఎవడో డబ్బున్నోడు వస్తాడు మళ్ళా ముందరికి అంతే. మాకైతే కేసీఆర్ వస్తేనే నయం అంతే. బరాబరిగా గెలిపించుకుంటాం ఆయనను అంతే. మొన్న ఇదే జూబ్లీ హిల్స్ లో ఓడిపోయింది. ఎవరు? అదే ఇంకా పొరపాటు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్నట్లు అయిపోతాయి ఏటు అయినాడు అంతే. బీజేపీ పార్టీ గురించి తెలుసా? బీజేపీ పార్టీ అయినా వచ్చినా మాకు సంతోషమే అంతే. రెండిట్లో ఏది వచ్చినా సరే గానీ ఈ రేవంత్ రెడ్డి పోయినంత మాకు దళిద్రం వస్తుంది. మంచిగా చేస్తానట కదా. చేస్తానన్నా. ఏడేసిండు 2 ఎకరాలకు ఎకరకు వేసిండు. మిగతా ఎకరాలకి రుణమాఫీ చేసిండట కదా. చేసిండు. చేసిన ఇప్పుడు నీకు చేసిండు, తనకు చేయలే, నాకు చేయలే. మళ్ళీ రుణమాఫీ నాకు గాలే, మళ్ళీ ఆయన గాలే, నీకు అయింది. మళ్ళీ అట్లా ఎట్లా ఉంటుంది? బాధ ఉండదా? ఇప్పుడు అంటే మిస్టేక్ జరిగాయి. ఇంకా 6 నెలల కన్నా చేయాలి కదా అది ఆ పని. అట్లా చేయకపోతే ఫ్రీ బస్ సంగతి ఏంది మరి? ఆ ఫ్రీ బస్ పెట్టే బదులు ఛార్జ్ తగ్గించి, కొంచెం ఛార్జ్ తగ్గించి ముసలోళ్ళకు 1000 రూపాయల పింఛన్ పెంచింటే అది ఎంత బాగుండు. వాళ్ళకు కొడుకులు పెట్టకున్నా, కోడళ్ళు పెట్టకున్నా, ఇంత వాళ్ళ బతుకు కదరా. ఇంత మందులకు ఇంత కలువోడు తాగేతోళ్ళు వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళ బతుకురా. ఈ పిరిబాస్ ఎవడు పెట్ట ఉన్నాడు ఆయనను? తీసేయాలి. తీసేసి సగం ఛార్జ్ పెట్టు దాంట్లో. ఈ ముసలోళ్ళ పింఛన్లు పెంచు. ఇవన్నీ చేస్తే మళ్ళీ ఓటేస్తాం. ఇవన్నీ చేస్తే మళ్ళీ బరాబర్ గెలిపించుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డి గెలిపించుకుంటాం. ఈ మొత్తం చేయాలి.